మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, ధర తగ్గడానికి కారణం ఢిల్లీ, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి, అందుకనే ఎక్స్పోర్ట్ జరగడం లేదు అని నేను అనుకుంటున్నాను బావ. ఇంకొక 5 రోజుల తర్వాత రేటు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది రమేష్ గారు, కాకపోతే అక్కడ ధరలు తగ్గాయి, దానివల్ల ఇక్కడ డౌన్ అయింది. మీరు అన్నట్టుగా వర్షం తగ్గి మళ్ళీ సాధారణ స్థితికి వాతావరణం వస్తే ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఫర్ ఎవరు కుప్పం గారు, మీరు అడిగారు కదా వై రేట్ డౌన్, వై అన్నా డౌన్ అని చెప్పి, ఇదే కారణం. జై ఎన్టీ రామారావు అక్కులప్ప గారు. ఇక మనం మరొక పరిస్థితి జై జై ఎన్టీఆర్. సాంబశివ పుత్రుడు గారు, అన్నా ఒక ఇంటర్నేషనల్ డౌట్, వై ఆర్ గోయింగ్ ఆల్ టమోటాస్ మొలకల చెరువు, ప్లీజ్ ఆన్సర్. దానికి రామారావు రిప్లై ఇచ్చారు, అంగళ్ళు అండ్ చింతామణి, అనంతపురం బాగా పోతున్నాయి రేట్స్. మొలకల చెరువులో 1100 ఒక లాటు, తతిమ ధరలు తక్కువ కామెంట్ పెట్టారు. అన్న మొలకల చెరువు కొనేటప్పుడు వెళ్ళడం లేదు. అంగళ్ళు ప్రతిరోజు కూడా 25,000 క్రేట్లు తగ్గడం లేదు. మదనపల్లి దిగుమతి తగ్గింది కానీ అన్ని చోట్ల దిగుమతి తగ్గలేదన్న, అన్ని చోట్ల కాయలు వెళ్ళడం లేదు, మీరు గమనించాలి. రెండవది వచ్చి మొలకల చెరువులో మనం తీసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళ క్రేట్లలో పోయవచ్చు, పైన పెంచాల్సిన అవసరం లేదు, లోపల సగం రేట్లు పెడుతున్నారు అన్నదాతలు. దానివల్ల కూడా కొంతమంది అక్కడికి పెడుతున్నారు. బట్ మీరు అన్నట్టుగా అన్ని వచ్చి టమాటా అక్కడికి వెళ్ళడం లేదు. దిన్ని టమాటా బాగానే వస్తున్నాయి, గురంకుంటకు వస్తున్నాయి, మొలకల చెరువుకు క్షమించాలి అంగళ్ళకు వస్తున్నాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇది చివరిది. జగన్మోహన్ గారు సోమన్ నుంచి, టమోటా ధరలు హెచ్చుతగ్గులు షరా మామూలే, చెట్లను కాపాడుకోవడం రైతుల బాధ్యత, పెట్టుబడులు తెచ్చుకుంటే చాలు. టమోటా ధర హెచ్చుతగ్గులు మామూలే, పంటను బాగా చూసుకోవాలి అన్నదాతలు, అదే వాళ్ళ బాధ్యత అని కామెంట్ పెట్టారు. పొగులూరు బాబు రమేష్ గారు ప్రస్తావించినట్లు ఉత్తర భారతంలో వర్షాలు దంచి కొడుతున్నాయి, మన పక్క అయితే వర్షాలు లేవు, కుంటల్లో కూడా నీరు రాలేదు. నేను కూడా ప్రస్తుతం ఒక రైతునే, 1 ఎకరాలకు వేరుశనగ పంట వేశాను, వాన కొనడం లేదు, 10,000 పెట్టుబడి. నాకు వ్యవసాయం అన్నా గో సంరక్షణ అన్నా చాలా ఇష్టం. అందరూ ఆశీర్వదించండి, నేను కూడా పెద్ద రైతులు కావాలని దీవించండి. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.